యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎడ్ప్లస్ తో సాకారం చేసుకోండి. కోపం నా నిజాయితీగా ఉన్నదో చెప్పా. అంటే పెరిగిన వాతావరణం నా బాల్యం అంతా కూడా అలా ఉంది కాబట్టి సమాజం ఇది చెప్పా కదా, కొంచెం నాకు ఈ పేట్రియట్ భావాలు, సమాజం, సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంత్ అవుతుంది చెప్పేస్తా, బట్ అది కూడా మాట్లాడుకుంటాం. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను, కోపం సహజంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీరు ఎవరైనా రీసెంట్ గా చేంజ్ చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ లో అడిగారు. మీ వైఫ్ నో అది అసలు మీకు టెలికాస్ట్ అవ్వాల. రీసెంట్ పాస్ట్ లో ఎవరైనా రీసెంట్ గా ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారంటే నాకు గుర్తులేదండి, ఈ మధ్యకాలంలో ఎవరు చేంజ్ చేసుకోవట్లా, చేతులు వెనక కట్టుకుని ఉంచుంటానని చెప్పాను. ఓకే, కోపం వస్తే ఏం చేస్తారు? కోపం రివీల్ చేస్తా, ఫేక్ ఉండు కదా, కోపం వస్తే కోపం రివీల్ చేస్తా. దాని తర్వాత ఓకే ఎవరు మీరు చేంజ్ చేసుకున్నారు, కోపం వస్తే కొడతారా అంటే కొడతా. ఏ కాంటెక్స్ట్ లో కొడతా, కోపం యొక్క సివియారిటీ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్గా రైట్ క్వశ్చనింగ్ పెట్టుంటే నేను చెప్పేవాడిని. సరే టైం ఫ్రేమో లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాంటేనిటీగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేంజ్ చేసుకున్నారా ఎప్పుడన్నా, చేయొత్తారా, సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా. ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి శివ, మీరు ఆలోచించండి. నేను శుద్ధపూసని, శ్రీరామచంద్రుడిని నేను చేంజ్ చేసుకోవాలా, అబ్బో నేను మన్మధుడిని అని చెప్పి ఏదో పోర్ట్రే చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకుని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవనా, లేకపోతే నిజాయితీగా ఉన్నా. ఎందుకంటే నేను ఆ షోకి వెళ్ళేది, నేనేమన్నా లాస్ట్ 3 seasons ఎందుకు నచ్చలేదంటే ఈ సింపతి కార్డ్స్, విక్టిమ్ కార్డ్స్, ఓకే కమ్యూనిటీ కార్డ్స్, లాంగ్వేజ్, ప్రాంతం, ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేశారు. సో దాన్ని పడుకోబెట్టి నాకు ఇష్టం లేదు. ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా, సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసామాన్యుడు, కామన్ మ్యాన్ గానే వెళ్తా. షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ, ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలని నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని. నేను నిజాయితీగా మాట్లాడా, చేసుకో ఎస్ అన్న, కొట్టారంటే కొట్టానన్న. ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అలాంటి ఏమి ఫ్రేమ్ అప్ అవలా. సరే ఓకే, ఐ రెస్పెక్ట్ దట్. వెంటనే ఆటోమేటిక్గా బిందుమాదేవి గారు నిజంగానే మెచ్చుకుంటా, రెస్పెక్ట్ చేస్తా. నన్ను ఎవరైనా డిస్రెస్పెక్ట్ మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు 2 కారణాలు. నువ్వు నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు అయి ఉండాలి, లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి. అర్థం కదా, నాతో ఎవరైనా మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి, లేదంటే అభిమానంగా మాట్లాడాలి. ఈ 2 కాంటెక్స్ట్ లో నాకు పర్లేదు. అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు, బుల్లింగ్ చేసేటట్టు, ఇలా యాటిట్యూడ్ చూపిస్తే మాత్రం కుదరదు. సింపుల్ లైఫ్, మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మీ మర్యాద మీ చేతుల్లో ఉంటుంది. మీరు నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది. మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది, భూతద్దం లాగా వస్తుంది మీకు, అంతే సింపుల్. సో నాతో అలా మాట్లాడారు, ఆబ్వియస్ గా మీరు చూస్తుంటే రెస్పాండ్ అయ్యాను, అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది 2వ రీజన్. ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు. ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట, పొద్దున సాయంత్రం టంక్ 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 కొట్టడానికి, స్కూల్లో గంట, పొద్దున కింద పైన కొట్టేసేయడానికి. అవతల మనుషులు కదా, చదువుకున్న వాళ్ళు కదా, ప్రేమించినా కూడా నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా మా ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్ది కదా. నాతో ఎందుకు ఉండాలి? 20 సంవత్సరాలు మా పరిచయం, ఇప్పుడు 2005 మా ఫస్ట్ పరిచయం. ఎందుకు నాతో ఉండాలి? చిన్న కామన్ సెన్స్ తో అందరికి అర్థం అయిపోవాలి. తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి, శారీరకంగా మానసికంగా బాధపడి ఉంటుంది. కొట్టినవాడు ఆడవాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళ ఎమోషన్ చూపిస్తారు. చాలా మంది మగాళ్ళు బాధపడతారు, బయటికి చూపించారు అంతే. నేను నా దృష్టిలో ఎంత దిగజారిపోయి ఉంటాను, నేను ఎన్నిసార్లు నేను తిట్టుకుని ఉంటాను ఏంటిలా అని, మరి అది కనపడదు కదా. అయినా ఇంకో విషయం, మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రాకూడదు, గాలే రాకూడదు. 3వ వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది. బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విక్షన్, నా నిబద్ధత క్లియర్ గా నేను ఎంత ముక్కుసూటి కూడా తెలియజేస్తాను. చాలా మంది బయట జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు నాకు సింపతి, విక్టిమ్ కార్డు అని చెప్పాను కదా, అందుకనే నేను గుడి చేయించినప్పుడు కూడా మీరు ఎవరి దగ్గర సింపతి ఏమైనా కోరుకోవాలి, ఆ పాయింట్ ఎత్తి అసలు నేను మాట్లాడాల. ఓకే, అది కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి కాంటాక్ట్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్టివ్, వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది షోస్ కన్ఫైన్ అయ్యి చెప్తా. సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది, కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది, ఏంటిదని. ఇది గుండు విషయం. దానికి ముందు నేను ఈ విషయం చెప్పా, కన్నా ఇలా వచ్చింది, ఇలా జరిగింది, ఇలా ఇవాళ ఇలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది, 4 గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి? 3 పిల్లలన్నా చాలా ఉంటాయి, 1.25 లక్షలు అందరూ చెప్పుకుంటారు, ఎవరు చెప్పుకోరు కదా, నేను చెప్పేవాను. అందరూ నేను వేరు కదా అన్న, అందుకే నువ్వు నన్ను ఇష్టపడింది. షీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకో మాట ఉంది, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా, షీఈ్ వర్కింగ్ ఉమెన్, నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది, నాకు పర్సనల్ లైఫ్ ఉంది, మా చుట్టాలు వీళ్ళందరికీ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా, డోంట్ వరీ కన్నా. ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపొద్దున వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు.
అందరికీ ఏదో ఒకటి డార్క్ సైడో లేకపోతే గురివింజ కిందకి దాని కింద ఉన్న నలుపు దానికి చూసుకోదు, ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు 2 రకాల జనం చూస్తున్నారు. ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు, భార్యని చేసుకుని కొట్టేస్తే ఒక్కసారి జరిగింది సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి. ఒక్కసారైనా 2 సార్లైనా ఎన్నిసార్లు కొట్టడం తప్పే. నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నా. మా ఇద్దరికి అంత బాధ ఉన్నప్పుడు మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అవటంలో తప్పేం లేదు. కానీ రాంగ్ ఇంటర్ప్రిట్ చేసుకుని పద్దా కొడతానన్నట్టు ఒక పొరపాటుగా అర్థం చేసుకున్నారేమో. ఆవిడ అలా అనలేదు నాతో, బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు. నన్ను హేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తన ఆప్షన్ తీసుకొని ఫేక్గా పోర్ట్రే చేయలేవు. మీకేం కావాలి? వ్యూవర్స్కి ఏం కావాలి? నిజాయితీ పరుడు కావాలా, మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి? నేను మాస్క్ మొహానికి వేసుకుంది, క్యారెక్టర్కి వేసుకోవాలి కదా. నిజాయితీగా ఉండమని అడుగుతారు, నిజం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకేం కావాలి మీకు? మీకు నచ్చేట్టు ఉండాలి. అందుకే అన్నా నేను కూల్ డ్రింక్ లాంటి కాదు, కషాయం లాంటి. మింగుడు పట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. సింపుల్ విషయం అంతే. సో మా వైఫ్ నేను అన్నా డోంట్ వరీ కన్నా, సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటుందని. సో నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్. అయిపోయింది, దట్స్ ఇట్. నెక్స్ట్ పాయింట్. జడ్జెస్ కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు, కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్గా చేశారు. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకనంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి యాజ్ అన్ ఇండివిజువల్ తనకు అలా అనిపించింది, అది అన్నారు, నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్గా చేయలేకపోయాను, ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేకా కాదు, ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్గా ఉంది, నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేటింగ్ ఉంది, నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామని టక్కుమని నాకు అది బాల్స్ కనపడలా. ఐ యాక్సెప్ట్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగ్గానే ఊపిరి ఆడట్లేదు, తెలుసు కదా మనం తప్పుతాం కదా. ఆ టైంలో బాటిల్ ఇస్తారు, వాటర్ బాటిల్, డ్రింక్ బాటిల్ క్యాచ్ చేస్తాను నేను. వావ్ అన్నారు శ్రీముఖి గారు, అది చూపించలేదు. బట్ ఓకే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు, నేను తీనన్నా లూజర్ బోర్డ్ వేసుకునే మాట్లాడాను, సింపుల్ అయిపోయింది. సో నా విషయం అయితే, నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్ఫుల్. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐఎమ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు సైడ్. నేను అన్నాను కూడా, మీరు అలా జడ్జ్ చేసేస్తున్నారు, నేను పరస్త్రీని కనీసం ముట్టుకొని తప్పుడు దృష్టితో కూడా చూడను, ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హీ హాస్ గివెన్ అన్ ఆప్షన్. ఇంకో విషయం తెలియలేదు, నేను అభిజిత్ గారిని యువర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్, థ్యాంక్ యూ చెప్పాను, అంతే కదా. వాళ్ళు నాలో ఫైర్ పుష్ అయిపోతే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు, అన్నారు ఆయన ఏమనంటే ఈయనలో ఏదో ఉన్నాయి సైడ్స్, లేయర్స్ ఉన్నాయి, షేడ్స్ చూడాలి, ఇప్పుడు మనకు అర్థం కావట్లా, తెలియట్లా, ఐ వాంట్ గివ్ అన్ ఆపర్చునిటీ. అది జరిగింది, అంత సింపుల్. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలాసేపు షూట్స్ అయ్యింది, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ కానీ ఇది కానీ అలసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా, ఇలా చాలా మీరు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా, ఇప్పుడు మనం చూసేది 30 minutes మనకి టెలికాస్ట్ అవుతుంది, 1 hour టెలికాస్ట్ అయినప్పుడు గంటన్నర 2 గంటలు ఏదో జరిగిందో మొత్తం అంటే ఒకటి అబ్బా ఇది మిస్ అయ్యింది, ఇది ఉంటే చాలా సార్లు అనిపిస్తుంది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్ గా, మన పాయింట్ ఆఫ్ వ్యూలో అరే ఈ పాయింట్ వచ్చింటే బాగుంటుంది. ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమంటే ఒక సీరియల్ తీయాలి, రామకోటి తీయాలి, అది సాధ్యపడదు కదా. వీ షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు ఈ సీజన్లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదో క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, ఫ్రెండ్షిప్ చేయరా, బయట ఫ్రెండ్స్ ఉన్నారా అడిగారు. నాకు చాలా లిమిటెడ్ ఉన్నారు, నేను క్లియర్ చెప్తాను శివ. నేను మనసుతో ఆలోచిస్తా, ఏ ఫ్రెండ్ అయినా కూడా నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, ప్రాంతానికి విపరీతంగా ఉంటేనే, విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే, ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చదు. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపల డీప్కి వెళ్తే అదే ఫ్రెండ్ అనుకుంటాను నిజంగా. బయట హాయ్ బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, నా డెఫినేషన్ వేరు. ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి, ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలి అనుకుంటాను. ఒకటి చెప్తున్నా, గులకరాలు కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి, అబాండెంట్గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్, ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్, సింపుల్. అదే సో నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, లిమిటెడ్ పీపుల్. ఒకటి చెప్పడం, మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్, మై వైఫ్ ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లిమిటెడ్గా ఉన్నారు. షోలో నన్ను అడిగారు, నేను ఐ వాజ్ వెరీ క్లియర్,
నేను ఒకటే మాట చెప్తా, షోలోకి వెళ్ళేది ఫ్రెండ్షిప్ చేయటానికా కాదు. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్. బట్ అక్కడ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్షిప్ నేను అదే చెప్తున్నాను. అది చెప్పాక నా ఫ్రెండ్ అనేది నాకు క్లోజ్ ఫ్రెండ్ డీప్ ఫ్రెండ్ అది కాదు, నాకు తెలుసు కదా, నాకు మనసుకి హత్తుకోవాలి. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 days ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా. కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు ఏ పర్సన్ తోటి, మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు, చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అంటే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా, ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్ గా. ఎందుకంటే ఆబ్వియస్ గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా. నాలో నా హ్యూమర్ యాంగిల్, ఐ యూస్ టు హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ రెండు ఉంటాయి. సో కాబట్టి ఆబ్వియస్ గా అక్కడ వెళ్ళినప్పుడు ఆర్గానిక్ గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే, ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనిస్ట్ గా వాడతారు. అర్థం కదా. ఇట్ హ్యాపెండ్, అగ్ని పరీక్షలో ఇది జరిగింది. నేను మోస్ట్లీ నేను ఐసోలేట్ అయిపోయిన ఒక్కనే ఉంటాం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్. ఓకే, షోలోకి వచ్చిన తర్వాత కెమెరా ముందుకు వచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్, వాట్ ఐఎమ్, మై క్యాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే, నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ని. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తుంది, ఆ మనిషిని గట్టిగా అనలేను. తర్వాత రెండోది, ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్గా నేను చూసినప్పుడు సీజన్ గా, లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ ఇంతే. నేనేం కోరుకునేవాడు అంటే, సోలో ప్లేయర్ ఇండిపెండెంట్ గా ఇండివిజువల్గా వెళ్ళి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. గ్రూపులు కట్టడం, కప్పులు అవటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూపులు ఏంటి, నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ 7 ఉందో, నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్. ఓకే, శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై బ్యాచ్, తర్వాత ఆపోజిట్ స్పైడర్లు ఇవన్నీ నాకు నచ్చలేదు. ఓకే, ఇంకా ఒక మనిషిలో సత్తా శివ, ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే, గుంపుగా వేటాడి గెలుచుకుంటా, తోడేళ్ళు, ఉల్ఫ్ ప్యాక్, వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది. బట్ పులి సింగిల్ గా వేటాడుతుంది, సోలోగా. ఐ అప్రిషియేట్ దాట్. అంతే. ఎవరు ఇన్ని సీజన్స్ లో ఎవరు నచ్చింది నాకు? కరెక్ట్ గా చెప్పాలంటే, నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా షిండే అనే తెలుగులోకి వచ్చేప్పుడు అదే చెప్పా కదా, విజయ్ సని నచ్చాడు. విజయ్ సని కావాలి ఇంకో పేరు చెప్పా, అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. అన్ఫార్చునేట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, మీకు తెలుసు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ కి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్ లో లేడా? మోస్ట్లీ హీ వాజ్ నాట్ ఇన్ టు గ్రూప్. ఎందుకు లేదు చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఉన్నాడు కదా, నాకు ఎవరు గ్రూప్ తో కనబడ్డాడు నాకు అర్జున్, నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డాడు నాకు. ఎస్. సో ఇంకొక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా డీటెయిల్ చెప్తా. ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా. ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం వెళ్తున్నావు. వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా, అంతే కదా. మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్, కాలు నొప్పి ఉంది, నువ్వు భుజం మీద వేసుకుని పరిగెత్తేస్తావు. నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ. హూస్ ద విన్నర్ హియర్? ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా. అన్నప్పుడు నీ ఫ్రెండ్ గెలిపించాలన్నప్పుడు నువ్వు కాము ఇంట్లో ఉండు, ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి, అంతే. యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి. మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది, కెప్టెన్సీ కంటెంటర్లు అయిపోయారు. ఓకే, నీ టాస్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి, సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి, ఏం చేస్తారు మీరు? అది చెప్తా. ఫ్రెండ్షిప్ వేరు, టీం వర్క్ వేరు. టీం వర్క్ కాదు ఇది. ఇక్కడ నీది నీ గేమ్ ఇంకొకరు ఆడాలి, ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది కదా, అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది, ఫ్రెండ్ కాదు. చాలా అది చెప్తాను ఇక్కడ. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్ గా, నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని. ఓకే, నేను కెప్టెన్ కాలేజ్ లో. ఓకే, ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసామంటే, ఎదురుగుండా టీమ్ ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా. దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏం చేసామంటే, ఈ టీమ్ మెంబర్స్ ఉందా నా ఫ్రెండ్స్ కాదు, దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి, అరే నా ప్లేస్ నేను ఒక ఓపెనర్, ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో, నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. ఇతను యార్కర్ వేస్తా, లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తా, లేకపోతే అరౌండ్ ద వికెట్ వేస్తాడు, నాకు ఈ స్ట్రెంత్ ఉంది, నేను ఈ బౌలర్ని హ్యాండిల్ చేయగలిగినప్పుడు నేను వెళ్తా. నేను హ్యాండిల్ చేయలేనరా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుంది అన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హీ నీ నాట్ బి మై ఫ్రెండ్, అంతే సింపుల్. నైస్ బ్రో, బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా. ఎస్. అంటే కోపిష్టి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు, నా పిచ్చి కోపం వచ్చేస్తుంది. చెత్త పడేశారు, పిచ్చి కోపం వస్తుంది. ఓకే,
ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో, మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చిన మూమెంట్? ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని? మనం డర్టీ అని చూస్తున్నారు. నువ్వు ఒక భారతీయుడు మనం ఒక భారతీయుడు అయి ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొన్ని మన కట్టుబాట్లు ఉండాలి. అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుకుతా నేను అన్అకౌంటబుల్ బతుకుతా అంటే కుదరదు. నా దృష్టిలో అయితే కోపం వస్తుంది. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది, యూ హ్యావ్ ఆల్ ద రైట్స్. కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు. చాలా సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది. అంటే వెళ్ళేవాడు ప్రతి ఒక్కరు కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా, అలా చేయకూడదు. ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ, పొరపాటు ఎవడొచ్చి మనం గుద్దేసి వెళ్ళిపోయాడు, వెంటనే పట్టుకుని కొట్టాలా వద్దా? మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేశాడు, కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం కదా. కానీ అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు, ఫస్ట్ కొట్టకూడదు. ఆబ్వియస్ గా సొసైటీలో చెప్తుంది, అది చెప్పట్లా. ఆ కోపం వెనక ఉన్న కారణం బలమైందైతే కొట్టచ్చు అంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా. ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది, తను ప్రవర్తించే విధానంలో ఉంటది. చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు? వీడియో మాస్తోనే ఉన్నా. ఏం పెట్టారు? ఏం మాట్లాడారు? ఎందుకు బిగ్ బాస్, నేనేంటి, ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్తారా? హలో బిగ్ బాస్ అని మొదలు పెట్టా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది మాట్లాడాను. ఆబ్వియస్ గా నా దగ్గర వీడియో ఉంది, నేను చూపిస్తాను. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ సీ ఇట్. అదే చెప్పాను, నాలో డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది. గత 3 సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డు అని. అదే సింపతి యూజ్ ప్రతి ఒక్కటి వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. మనం కాదు కదా, విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు నేను క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు, వాడి మీద నాకు ఎంత ఎంపతి సింపతి ఉండాలి. అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా. లేదు, అన్బయాస్డ్ గా ఉండాలి అంతే. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వాలి. నిజంగా జెన్యూన్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతైజ్ చూపించాలంటే తప్పలేదు. అది ఏ ఎమోషన్ కన్నా చాలా బలమైన రూట్ ఉండాలి, కోసం ఉండాలి. అదే ఏం పెట్టారు అంతే, ఇదే పెట్టారు. ఇలా మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇదే చెప్పారు. మీ పేరు ఏంటని అడిగారు. ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయ మానవ్. తల్లిదండ్రులు పెట్టిన పేరు, నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోపోయే పేరు ముందు చూస్తారని చెప్పాను. అడ్రస్ అంటారా, భారతీయుణ్ణి, ఇలాగే సేమ్. ఇక రేపు ఆ హౌసే నా అడ్రస్ అవబోతుంది. నిజమైన నికార్సైన మీకు అడ్రస్ ఇచ్చింది బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఆబ్వియస్ గా ఐ యామ్ వెరీ ఒబెస్డ్ టు దట్. ఇప్పుడు ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదేగా.